హాయ్ ఎవ్రీవన్, తెలంగాణ స్పెషల్ సర్వపిండి ఎలా చేయాలో చూద్దామా. ఇదైతే చాలా టేస్టీగా చాలా బాగుంది. నేను ఫస్ట్ టైమే చేశాను, కానీ ఇంత టేస్టీగా వస్తుందని అస్సలు అనుకోలేదండి. చాలా బాగుంది. మనం సొరకాయ అప్పలకి ఎలా చేసుకోవాలో మొత్తం అలాగే చేసుకోవాలి. కాకపోతే సొరకాయ అప్పలేమో మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాము. ఇదైతే మటుకు ఆయిల్లో డీప్ ఫ్రై చేయకుండా లైట్గా ఆయిల్ వేసి చేస్తాము. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో చూద్దాం. ముందు ఒక సొరకాయ తీసుకొని పీల్ చేసేసి, దానికి నేను హాఫే చేస్తున్నాను ఫస్ట్ టైం కాబట్టి, ఇంకా హాఫ్ తీసుకొని వాష్ చేసేసి బాగా ఇలాగ మెత్తగా తురుము పట్టుకోవాలండి. తురుము పట్టుకున్న తర్వాత అది ఒక బౌల్లోకి వేసుకొని, దీనికి కావాల్సింది ఇప్పుడు ముందుగా ఒక చిన్న అల్లం తీసుకొని 3 పచ్చిమిర్చి వేసి మెత్తగా దంచి పక్కన పెట్టుకోవాలి. కారానికి మీ టేస్ట్ తగ్గంత మీరు వేసుకోండి. పచ్చిమిర్చి నేను పిల్లలు తినాలి కాబట్టి తక్కువ వేసాను. తర్వాత ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి. కొత్తిమీర, అలాగే ఒక గబ్బె నిండా కరివేపాకు, ఒక 4 రబ్బలు సన్నగా కట్ చేసి వేసుకోండి. ఇందులోకి మనం దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ వేసేసి తర్వాత ఒక గంట నానపెట్టానండి. పచ్చెనగపప్పు ఒక 2 టేబుల్ స్పూన్ వేసాను. పల్లీలు 2 టేబుల్ స్పూన్ వేయించి బాగా బరకగా మిక్సీ పట్టి వేసాను. నువ్వులు 2 టేబుల్ స్పూను, మళ్ళీ 1 టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ సాల్ట్ వేసేసి, ఇంకా ఫైనల్గా అయితే ఒక కప్పు నిండా బియ్యం పిండి వేసాను. నాకు ఆ బియ్యం పిండి సరిపోయింది, ఎక్స్ట్రా అయితే వేయలేదు. ఇంకా సొరకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ ఏమేయకుండా బాగా ముద్దలాగా కలిపేసి పక్కన పెట్టుకోండి. ఇలాగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ముందుగా ఆయిల్ స్ప్రే చేసేసి హీట్ అయిన తర్వాత ఒక ముద్ద ఇందులో వేసి పల్చగా బాగా నొక్కోండి. తర్వాత హోల్స్ అయితే పెట్టుకొని మళ్ళీ ఆయిల్ స్ప్రే చేయండి. ఇలాగ 2 వైపులా కాల్చుకోండి. నాకైతే మొత్తం 3 ముద్దలైందండి. ఇంకోటి అయితే ఇలాగే వేసి, ఇంకా ఆయిల్ అయితే ఇలాగే హోల్స్లలో వేసి, ఇంకా మా పిల్లలకు పెడదామని వచ్చాను. మా పాప అప్పుడే దోశలు తిని నాకు వద్దు మమ్మీ అని చెప్పింది. చిన్నోడైతే నిద్ర లేచి పెట్టు మమ్మీ అన్నాడు. ఇంకా చిన్నోడికైతే పెట్టాను, నేను తిన్నాను. చాలా టేస్టీగా ఉంది. ఒకటి మేము తిని 2 అయితే మా వారి కోసం అయితే ఉంచాను. తను వచ్చాక పిల్లలైతే నాకు పెట్టి డాడీ అని చెప్పి తిన్నారు. చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఓకే, బై బాయ్.